ఏపీ ఫిషర్మెన్ స్కీమ్ 2026 వారి ఖాతాల్లో 20,000 రూపాయలు జమ. ప్రభుత్వం నిర్ణయం. అర్హతలు, మార్గదర్శకాలు. మత్స్యకారులకు 20,000 రూపాయలు సాయం. ఖాతాల్లోకి డైరెక్ట్ జమ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు 20,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్యకారుల సేవలు ఫిషర్మెన్ వెల్ఫేర్ స్కీమ్ పథకం ద్వారా ప్రతి ఏడాది వేట నిషేధ సమయంలో అర్హులైన మత్స్యకారులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా జమవేట నిషేధ కాలం వివరాలు. ప్రారంభం ఏప్రిల్ 15. మొత్తం 61 రోజులు. ఈ సమయంలో సముద్రంలో చేపల వేట పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే నిషేధ సమయంలో వేటకు వెళితే బోటు రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం రద్దు. కఠిన చర్యలు తీసుకునే అవకాశం. అర్హుల ఎంపిక ఎలా? ప్రస్తుతం ప్రభుత్వం అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఏప్రిల్ 17 నుంచి డేటా సేకరణ. లబ్ధిదారుల జాబితా సిద్ధంగానంతరం ఖాతాల్లో డబ్బు జమ. ఎవరు అర్హులు? ఈ పథకం కింద సాధారణంగా అర్హులు నమోదైన మత్స్యకారులు, ఫిషింగ్పై ఆధారపడే కుటుంబాలు, ప్రభుత్వం నిర్ధారించిన జాబితాలో ఉన్నవారు. అదనపు ప్రయోజనం. ఈ పథకం ప్రయోజనం. ఈ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ప్రమాద బీమా సదుపాయమితర మత్స్య రంగ అభివృద్ధి ప్రయోజనాలు. ఈ పథకం ప్రయోజనం వేట నిషేధ సమయంలో ఆదాయం లోటు తగ్గింపు, మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా, చేపల సంరక్షణకు సహాయం. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.